నమ్ముతాడు అనకూడదు, కానీ అతను మాట్లాడేది అదే బేసిక్గా అయితే. అదే సందర్భంలో ఇక అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకేంటి జనాలకి దేశంలో? అదే కదా, ఇది కదా. ఇప్పుడు షాబాను అనేటటువంటి ఒక అమ్మాయి కేసులో ఒక వృద్ధుడికి 90 ఏళ్ల వృద్ధుడికి తీసుకొచ్చి 10-12 ఏళ్ల పాపను గట్టబెట్టారంటే దానికోసం చట్టాన్ని మార్చినోడు రాజీవ్ గాంధీ. అట్లా పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అని చెప్పేసి. అదే బాల్య వివాహాలు హిందువుల్లో నిషేధం, అదేం లెక్క? నువ్వు బాల్య వివాహాలు ఒకప్పుడు హిందువుల్లో ఉన్నాయి, కన్యాశుల్కం లాంటివి ఎందుకు వచ్చినాయి? అందుకే కదా కథలు. మరి హిందువులు అట్లాంటి బాల్య వివాహాలని తప్పుపట్టినటువంటిప్పుడు నువ్వు ముస్లింల బాల్య వివాహాలను ఎట్ట అంగీకరిస్తున్నావు? నువ్వు వృద్ధులకి చిన్నపిల్లల్ని పెళ్లి చేయకూడదు అన్నప్పుడు ఇక్కడెట్టా నువ్వు తెచ్చావు, అక్కడెట్టగా చేస్తున్నావు? రెండు తప్పే కదా. హిందువు తనకు సంబంధించినటువంటి లోపాలని సరిచేసుకుంటూ వచ్చాడు, మిగతా మతాలకు సంబంధించి అట్లాంటి లోపాలు సరిచేయనీయకుండా వాళ్ళకి అది హక్కు కింద కల్పిస్తా వచ్చింది రాజీవ్ గాంధీ. ఇవాళ చూస్తే క్రమంగా ఏమవుతుందంటే ప్రజా చైతన్యం పెరిగింది, అంటే విరక్తి వచ్చేసింది జనంలో. ఏంటంటే పోయే కొద్ది హిందువుగా బతకడం పాపం అయిపోతుంది, శాపం అయిపోతుంది. వీళ్ళు చర్చి మన ఇళ్ళ మధ్యలో ఒక 25 ఇళ్ళు ఉన్న ఒక సందులో ఒకళ్ళ ఇంట్లో ముందు ప్రార్థన పెట్టుకుంటారు, ఆ తర్వాత వాకిట్లో దాకా పెడతారు, ఆ తర్వాత బయట ఒక బోర్డు పెడతారు కూటమని, ఆ తర్వాత అది చర్చ అయిపోతుంది. అదే నువ్వు ఇంట్లో పూజ చేసి ఇంటి ముందు గుడి అని చెప్పు, అట్టట్టగానే ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ అలాంటి కాన్సెప్టులు ప్రజలు